రీసెంట్ గా అప్లోడ్ చేసిన లంచ్ బాక్స్ మెనూ వీడియోలో బెండకాయ రైస్ చూసి చాలా మంది రెసిపీ కోసం అడిగారు. వాళ్ళ కోసం ఈ రెసిపీ. 1/2 kg బెండకాయల క్వాంటిటీ కోసం 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పోపు దినుసులు, సన్నగా తరిగిన ఆనియన్స్, దంచుకున్న తెల్లగడ్డ, కరివేపాకు ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత బెండకాయలు నీట్ గా క్లీన్ చేసుకుని ఈ సైజ్ లో తరిగి పెట్టుకోవాలి. అవి ఇప్పుడు వేసేసుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఉప్పు బెండకాయలకి మొత్తం బాగా పట్టేలా ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా పేషెన్స్ తో బెండకాయలు ఎక్కువసేపు కదపకుండా ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నామంటే దానిలో ఉన్న జిగట త్వరగా వదులుతుంది. ఇప్పుడు రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఫ్లేమ్ కొద్దిగా హైలో పెట్టుకుని బెండకాయలన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బెండకాయలో ఉన్న జిగురు మొత్తం త్వరగా వదిలేస్తుంది. ఈ స్టేజ్ లో గనక రెసిపీ ఆపేసామంటే బెండకాయ ఫ్రై రెడీ. ఇప్పుడు బెండకాయ రైస్ కోసం ముందుగా కుక్ చేసిన రైస్ వేసుకొని దానిపై నుండి పప్పుల పొడి చల్లుకొని కావలసినంత కొత్తిమీర తరిగి వేసి బాగా మిక్స్ చేసుకున్నామంటే బెండకాయ రైస్ రెడీ. మళ్ళీ మరొక యూస్ఫుల్ రెసిపీతో మిమ్మల్ని కలుస్తాను.